Hello viewers, I am Dr. Nanathalakshmi, Senior Consultant TX Hospital, Banjara Hills. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే స్పెషల్ డిస్కంఫర్ట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ అనగానే అందరూ అదేదో ఒక జబ్బులాగా కూడా కొంతమంది చూస్తారే, అది రాగానే ఇదవుతుంది అదవుతుంది అని. సో మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నార్మల్ సిమ్టమ్స్ ఏంటి ప్రెగ్నెన్సీవి అనేది కూడా మనం తెలుసుకోవాలి. దాన్ని మనము ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్గానే చాలామందికి 90% ఆఫ్ దెమ్ దే కెన్ హ్యావ్ నాజియా, వామిటింగ్. నాజియా, వామిటింగ్ కూడా మనకి నార్మల్గా రోజు పొద్దున్న లేవంగానే, లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు ఆర్ మధ్యాహ్నం తిన్న తర్వాత కొంతమందికి చాలా కడుపులో తిప్పినట్టు అయ్యి ఏది తినకపోవడము, వామిటింగ్స్ అవ్వడం అది 2-3 సార్లు ఒక రోజుకి అవుతే నార్మల్. కానీ అదే దానికి ఒక 2-3 సార్ల కంటే మించి 3-4 సార్లు అయ్యి, లేకపోతే దానికంటే ఎక్కువయ్యి చేత కాకుండా బీపీ పడిపోయి మళ్ళీ కాన్షియస్నెస్ కోల్పోయి ఇలా ఉంటే అది అబ్నార్మల్. సో మనం నార్మల్ అబ్నార్మల్ తెలుసుకుంటేనే ఫస్ట్ ఏది నార్మల్ మనం ధైర్యంగా ఉండొచ్చు అనమాట. సెకండ్ థింగ్, బ్యాక్ ఏక్. చాలామందికి ప్రెగ్నెన్సీ రాగానే ఒక 4th, 5th మంత్ తర్వాత ప్రెగ్నెన్సీలో బ్యాక్ ఏక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే యూట్రస్ పెరిగే కొద్దీ యూజువలీ వెన్నెముక కొంచెం వంగినట్టు అయ్యి ఆ యూట్రస్ బరువును మోస్తున్నందుకు మనకు ప్రెగ్నెన్సీలో బ్యాక్ ఏక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాక్ ఏక్ అనేది చాలా నార్మల్. పొద్దున్నుంచి రాత్రి వరకు పని చేయడము, కూర్చోవడము చేయడం వల్ల కొంచెం ఆ పెయిన్ ఉండొచ్చు. పడుకోగానే మధ్యాహ్నం అయినా రాత్రి అయినా పడుకోగానే ఆ పెయిన్ తగ్గిపోవాలి. లేదా మనకు ఎక్కువ పెయిన్ ఉందంటే ఒక చిన్న అనాలిసిస్ అంటే నొప్పి తగ్గించే ఏ మందు వేసుకున్నా కానీ అది తగ్గిపోవాలి. సపోజింగ్ దానితో తగ్గలేదు అంటే దట్ ఈస్ సంథింగ్ టు బి థింక్ అబౌట్. అదేదో అబ్నార్మాలిటీ ఉంది అని మనం ఆలోచించాలి. ఇంకో కామన్ ప్రాబ్లం ఏంటి అంటే కాన్స్టిపేషన్. చాలామందికి కూడా 8th, 9th మంత్, 6th, 7th మంత్ దాటిన తర్వాత మోషన్ సరిగా రాదు, ఫ్రీక్వెన్సీ బాగుండదు, ఒకరోజు వస్తే ఇంకో రోజు రాదు, కడుపు ఉబ్బినట్టు అవడం, పట్టుకోవడము, ఇవన్నీ నార్మల్. ఎందుకు అవుతుంది ఇది అంటే, ఒకటి ప్రెగ్నెన్సీలో హై ప్రోటీన్ డైట్ అని ఒకటి ప్రోటీన్ కూడా ఎక్కువ తీసుకుంటాము. ఇంకొకటి ప్రెగ్నెన్సీలో మనకి బౌల్ మోటిలిటీ అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ ఆఫ్ ద బౌల్ చాలా తగ్గిపోతుంది. ఆ తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే స్టాసిస్ అయిపోయి అక్కడే కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది, రోజు మోషన్ రాకపోవడము. దీన్ని ఎలా నివారించాలి? మనము తినే దాంట్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ మనకు ఫైబర్ ఫుడ్ అంటే ఆకుకూరలు, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. అది కాకుండా మనం ఫ్యాట్, బయటి పదార్థాలు ఎక్కువ తిన్నప్పుడు మైదా ఇలాంటివి, అంటే మైదా అంటే మనం పిజ్జాలు, బిస్కెట్స్, కేక్స్ వీటన్నిటిలో మైదా ఉంటుంది. సో ఇవన్నీ తిన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది.